హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం వెజిటేబుల్ ఉప్మా రవ్వ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. మన పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అక్కడ చేసి పెడతారు కండి. అది ఇంట్లోనే ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అని నేను చూపిస్తాను అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అలా ఒక 2 పావులు ఆయిల్ పోసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్న, 1 స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే లోపల 2 ఎండుమిర్చి అండి, అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే లోపల పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి. కొన్ని పల్లీలు అండి, పచ్చెనగపప్పు కూడా కొంచెం వేసుకుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ రాకుంటుందండి. ఎందుకంటే తినేటప్పుడు పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా కొంచెం ఆయిల్లో వేయించాలండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక సన్నగా కోసుకున్న ఒక ఉల్లిగడ్డని వేసేసుకుందామండి. ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఫ్రై కావాలండి. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై మంచిగా అంటే బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే చాలండి ఉల్లిగడ్డలు అన్నది. కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయాక అండి ఇప్పుడు కొన్ని జీడిపప్పు లోకలు వేసుకోవచ్చు అండి, లేకపోతే లేదని అది మన ఇష్టం అండి. వేసుకున్నాక అవి కూడా ఫ్రై అయిపోయాక అండి క్యారెట్ ముక్కలు వేసేసుకుందామండి. మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలండి, ఆయిల్లో కొంచెం ఉడకాలి. ఎందుకంటే మనం అలా వాటర్ పోసినాక వాటర్లో బాయిల్ అయితే మంచిగా ఉడుకుతాయి కాబట్టి కండి. ఇలా కొంచెం మామూలుగా ఫ్రై అయితే చాలండి. కొంచెం ఇవి ఆయిల్ ఫ్రై అయిపోయాక అండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. గ్యాస్ ఎప్పుడు ఆయిల్లో పెట్టుకోదండి, సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. టమాటా ముక్కలు కూడా మరీ ఉడకనవసరం లేదండి, కొంచెం ఉడికితే చాలండి. మరి గ్రేవీ లెక్క కానవసరం లేదు. కొంచెం మగ్గడానికి కొంచెం 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాండి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కొంచెం చిటపట్లాడరాక కొంచెం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి, కలర్ కోసం. వద్దనుకుంటే పర్వాలేదండి, పసుపు ఉంటుంది చాలా కలర్ఫుల్గా కనపడుతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అండి ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. నేను 1 కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకుందండి, దానికి 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాండి. ఇంకొంచెం జోరు కావాలనుకుంటే ఇంకొక కప్పు ఎక్కువ పోసుకోవచ్చండి నీళ్ళు. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. మనం ఇందాక 1/2 స్పూన్ వేసుకుని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అండి, స్పూన్ సరిపోద్దండి ఉప్పు. వేసుకున్నాక కొంచెం మూత పెట్టుకుందామండి. నీళ్ళు అనేది మంచిగా వేడని మసులు తిన చూడండి. ఇప్పుడు ఇట్లా మసిలేటప్పుడు మనం ఉప్మా రవ్వ ఉంది కండి, ఉప్మా రవ్వ వేసేసుకుందామండి. కప్పే తీసుకున్నా అంటే నేను ఇంట్లో క్వాలిటీని బట్టి తీసుకుంటే ఆ క్వాలిటీకి సంబంధించి వాటర్ పోసుకోవాలండి. కప్పుకి 1/2 లీటర్ అండి, 2 కప్పులకైతే 1 లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు రవ్వ మనం ఈ నీళ్ళు బాయిల్ అవుతుండగాండి ఈ నీళ్ళల్లో ఈ రవ్వను వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసేసుకుందామండి. ఉప్మా రవ్వ వేసుకొని ఉండలు కట్టుకోకుండా మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే తొందరగా ఉండలు కట్టిద్దండి ఉప్మా రవ్వ అనేది. ఉండలు కట్టుకోకుండా మంచిగా ఈ కళాయికి అంటుకోకుండా కళాయికి సపరేట్గా రాక కలుపుకోవాలండి. ఈ విధంగానే కలుపుకోవాలండి. ఇవి కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే తొందరగా అడుగంటుకుంటుంది, ఉండలు గట్టే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా గట్టిగా అయ్యాక కలుపుకోవాలండి. ఆయిల్ కొంచెం సైడ్లకు ఆయిల్ తేలిద్దండి. అట్లా వద్దనుకుంటే కళాయికి అంటుకోకుండా సపరేట్ అయ్యేరాక ఉంచుకోవాలండి. చూడండి కళాయికి అంటుకోకుండా సపరేట్ అయ్యిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి. నేను చట్నీ కూడా చేసినండి, చట్నీ వీడియో కూడా ఇంకోసారి నేను ఛానల్లో పెడతానండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి. థ్యాంక్ యూ అండి.